హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10,783 వేకెన్సీస్తో మీ సొంత జిల్లాలోనే తెలుగులో ఎగ్జామినేషన్ రాసి మీ సొంత జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగం పొందే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కలిపి రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్, పిహెచ్సి అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి ఉన్నటువంటి అన్ని పోస్టులు కలిపి 10,783 వేకెన్సీస్తో అఫీషియల్గా మనకి బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ ఇప్పుడే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి రెగ్యులర్ వేకెన్సీస్కి సంబంధించి 8,283 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి కేటగిరీస్ వైజ్గా 103, 92, 78, 73 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 817, 357 వేకెన్సీస్ వారికి సంబంధించి ఉన్నాయి. ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నీ కలుపుకుంటే 10,000+ వేకెన్సీస్తో అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి 1/4/2023 నాటికి మీకు ఈ పర్టికులర్ మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వీరికి మ్యాక్సిమం 33 ఇయర్స్ ఉన్నా కూడా ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వీరికి 31 ఇయర్స్ ఉన్నా కూడా వీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10, 13, 15 ఇయర్స్ చొప్పున వారికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వారు అది కూడా కలుపుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అఫీషియల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్స్ క్లర్క్ పోస్టులకి సంబంధించి ఈ నోటిఫికేషన్ మనకి ఇప్పుడే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నెల 17వ తేదీ నుంచి అంటే రేపటి నుండి వచ్చే నెల డిసెంబర్ 7వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో జూనియర్ అసోసియేట్స్ ఆర్ క్లర్క్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఎస్బీఐ మనకి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి జనవరి 2024లో ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిబ్రవరి 2024లో ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ bank.sbi అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, లేదా sbi.co.in అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు రేపటి నుంచి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి సర్కిల్ వైజ్, స్టేట్ వైజ్, లాంగ్వేజెస్ వైజ్గా మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. దీనికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్లో 50 వేకెన్సీసే ఉన్నాయి. బట్ ఇక్కడ తెలంగాణకి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్గా తెలంగాణలో తెలుగు భాష వచ్చినటువంటి వారికి 525 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అన్ని స్టేట్స్ కలిపి మనకి 10,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. 10,700+ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ రావాలి. సో ఆ లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఆ పర్టికులర్ స్టేట్ని మీరు సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో కర్ణాటకకి ఎక్కువ కాంపిటీషన్ ఉండదు కాబట్టి ఎక్కువ మంది ఈ క్లర్క్ పోస్టులకి సంబంధించి కర్ణాటక స్టేట్కి ఎయిమ్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు కర్ణాటక వచ్చినా రాకపోయినా కూడా చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. సో ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, మన తెలుగు వారికి ఎక్కువ జాబ్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి సో మీరు ఖచ్చితంగా కర్ణాటక లాంటి స్టేట్స్కి, ఇంకా అదర్ స్టేట్స్కి కూడా మీరు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి స్టేట్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్తో పాటు 31/12/2023 అంటే డిసెంబర్ 31, 2023 నాటికి మీ యొక్క డిగ్రీ కంప్లీట్ అవుతుంది అనుకుంటే వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వారు, అలాగే డిగ్రీ కంప్లీట్ చేసి 20 to 28 ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే జస్ట్ మీకు ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీకు 100 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ నుంచి 30, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35,
రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే మనకి ఇంగ్లీష్లో వస్తాయి. మిగిలినటువంటి న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి లోకల్ లాంగ్వేజ్లో కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో వారిని 10 టైమ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నుంచి ఓకే మనకి 10,000 వేకెన్సీస్ ఉన్నాయి కదా, సో అంటే 1 lakh వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ని మెయిన్స్ ఎగ్జామినేషన్కి తీసుకుంటారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 190 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఇస్తారు. 2 hours 40 minutesలో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి కూడా 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో మీకు మెయిన్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ అయితే చేస్తారు. సో మనకి లోకల్ లాంగ్వేజెస్ ఏవేవి అవైలబుల్లో ఉన్నాయి ఇది చూసుకున్నట్లయితే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు ఉర్దూ లాంగ్వేజెస్లో టోటల్ 4 లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. తెలుగు క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. తర్వాత తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణకు కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్లో అయినా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. తెలుగులో ఎగ్జామినేషన్ రాసుకోవాలనుకునేటువంటి క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి January 2024లో ఉంటుంది. అందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్కి తీసుకుంటారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరిలో ఉంటుంది. ఇంకా పే స్కేల్ వచ్చేసి మనకి స్టార్టింగ్లోనే 45,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయి, అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని. కాబట్టి ఇది చాలా మంచి రిక్రూట్మెంట్. సో మీకు ఇక్కడ బేసిక్ పేనే 37,000 రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు అలవెన్సెస్ కూడా కలుపుకుంటే మీకు 45,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయి. ఇంక ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు, మీరు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా జనరల్, OBC అండ్ EWS క్యాండిడేట్స్కి 750 రూపీస్ ఫీ అయితే పెట్టారు. సో వారు 750 రూపీస్ ఫీ అనేది పే చేసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో మీరు అఫీషియల్ వెబ్సైట్స్లోనికి వెళ్ళి రేపటి నుంచి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పాత కొత్త జిల్లాలన్నీ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ముఖ్యంగా పాత 13 జిల్లాలన్నీ కూడా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకుంటే తెలంగాణలో మనకి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవచ్చు. అండ్ ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ మీ యొక్క ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఈ 4 డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసి మీరు 750 రూపీస్ ఫీ అనేది పే చేసి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి SBI నుంచి అఫీషియల్గా క్లర్క్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేశారు. సో రేపటి నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.